వెల్కమ్ టు ఆర్టీ వ్లాగ్స్. మన ఛానల్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. 95% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఆన్లో పెట్టడం వల్ల. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే పేరుపాలెం నుంచి అంతర్వేదికి అయితే స్టార్ట్ అయ్యాము. మేము 11కి అయితే స్టార్ట్ అయ్యాము. మధ్యలో గోదావరి అయితే ఉంటుందండి, గోదావరి నది. గోదావరి నదికి ఇటు సైడ్ మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా, అటు సైడ్ మొత్తం తూర్పుగోదావరి జిల్లా. మనం పశ్చిమ గోదావరి జిల్లాలోంచి తూర్పుగోదావరి జిల్లాలోకి అయితే ఎంటర్ అవ్వాలండి. మీకు బై రోడ్డు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది, కాకపోతే మీకు డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, లాంగ్ ఎక్కువ అవుతుంది. సో మేము అందుకని చెప్పి ఈ రూట్ని ఎంచుకున్నాం. మేమైతే నా బైక్ని అయితే డైరెక్ట్ షిప్ మీదకి లోడ్ చేసేస్తాం. మీకు బైక్స్ అనే కాదండి, కార్ అయినా ఏదైనా సరే ఇటు నుంచి అటైతే మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు, నో ప్రాబ్లం. దానికైతే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కార్లో వచ్చినా కూడా మీరు ఈ ట్రాన్స్పోర్ట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. వెహికల్కి నాకైతే బైక్కి 30 రూపీస్, పర్సన్కి 15 రూపీస్ ఛార్జ్ చేశారు. మా బ్రదర్స్ ఇద్దరు, నేను, నా బైక్కి కలిపి నాకు 75 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ మీకు క్రాస్ చేయడానికి మీకు 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది. స్టార్ట్ అవ్వగానే మీకు రోడ్ స్టార్ట్ అవుతుందండి. రోడ్డుకి అటువైపు ఇటువైపు కొబ్బరి చెట్లతో చాలా బాగుంటుంది. మీకు అయితే ట్రాఫిక్ అయితే ఏమి ఉండదండి, చాలా కూల్గా నీట్గా ఉంటుంది ప్లేస్ అయితే. మీరు అటు ఇటు నేచర్ని ఎంజాయ్ చేస్తూ అయితే ట్రావెల్ చేయొచ్చు. మనకి ఇక్కడ నుంచి దగ్గరగా మనకి ఒక 10 to 12 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది గోదావరి నది దాటిన తర్వాత. మనకి పేరుపాలెం నుంచి గోదావరి నది క్రాసింగ్ వరకు మనకి అక్కడ వరకు ఒక 12 to 15 కిలోమీటర్స్ వస్తుంది. ఇది ఒక 15 కిలోమీటర్స్ వస్తుంది. మీకు అప్రాక్స్గా 35 to 37 కిలోమీటర్స్ అయితే వస్తుంది డైరెక్ట్ పేరుపాలెం బీచ్ టు అంతర్వేదికి అయితే. మాకు మీరు ఏదైనా లంచ్ ఏదైనా చేయాలంటే మీరు అంతర్వేది నది క్రాసింగ్ చేయకముందే మొత్తం అంతా చూసేసుకోండి. ఎందుకంటే నది క్రాస్ చేసిన తర్వాత ఈ మొత్తం చిన్న చిన్న విలేజెస్, ఇక్కడెక్కడ మీకు హోటల్స్ ఉండడానికి ఛాన్స్ చాలా తక్కువ. మీకు నార్మల్ కూల్ డ్రింక్స్ అవి అవైలబిలిటీ దొరుకుతాయి, కానీ పెద్ద పెద్ద హోటల్స్ అయితే ఏమి ఉండవు. ఫుడ్ అవైలబిలిటీ తక్కువ. మీరు ముందే అక్కడ ఫుడ్ అనేది చూసుకుని అయితే బయలుదేరండి. మనకి మంచి రోడ్ అయిపోయిన తర్వాత ఒక 3 to 4 కిలోమీటర్స్ అయితే ఘాట్ రోడ్ ఉందండి. ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. ఫోటోషూట్స్కి అయితే లొకేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి కంటిన్యూ మీకు కొబ్బరి చెట్లు అయితే కనిపిస్తూనే ఉంటాయి అటు ఇటు కంటిన్యూగా. అండ్ రొయ్యల చెరువులు, కొబ్బరి చెట్లు అండ్ మనకి మామిడి తోటలు అయితే దర్శనం ఇస్తాయి. కానీ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. నేచర్ మొత్తం గ్రీనరీగా చాలా బాగుంటుంది. మీరు ఏదైనా ఉంటే ముందుగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ స్టేయింగ్ కూడా ఏమి అవైలబిలిటీ హోటల్స్ అలాంటివి ఏమి ఉండవు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్కి వెళ్ళిపోయేటట్టు అయితే ప్లాన్ చేసుకోండి. స్టేయింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పర్లేదు, కానీ హోటల్స్ అయితే ఉండవండి. అదొకటి మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. మనకి అప్రాక్స్ దగ్గరగా నాకు 1.5 hour పైన అయితే పట్టింది. అంటే మధ్యలో మళ్ళీ మేము కొంచెం లంచ్ కోసం కూడా ఆగాము. పేరుపాలెం నుంచి బయలుదేరిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత హైవే మీద ఒక హోటల్ ఆగి లంచ్ అంతా కంప్లీట్ చేసుకుని బయలుదేరి నది క్రాస్ చేసి ఇటైతే వచ్చాము. ఈ రోడ్ అయితే కొంచెం ఒక 4 కిలోమీటర్స్ అయితే మీకు ఇబ్బందిగానే ఉంటుంది. మొత్తం ఘాట్ రోడ్లా ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్ మనకి రొయ్యల చెరువులు అయితే. రొయ్యల చెరువులు ఇక్కడ బాగా ఫేమస్. ఎక్కువ రొయ్యల చెరువులు ఎక్కువ ఉంటాయి. ఉప్పు మళ్ళు చూడడానికైతే ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఇంతకుముందు సాగు చేసేవాళ్ళు అయితే చెప్తున్నారు, బట్ నాకైతే అక్కడ ఉప్పు మళ్ళు కనిపించలేదు. ఈ 3 to 4 కిలోమీటర్స్ అయితే కొంచెం ఇబ్బందిగా డ్రైవ్ చేయాల్సి ఉంటుందండి. దాని తర్వాత మనకి నార్మల్ మంచి రోడ్ వస్తుంది. ఈ 3 to 4 కిలోమీటర్స్ మాత్రమే కొంచెం ఘాట్ రోడ్లా ఉందండి. తర్వాత అంతా కూడా మీకు కంటిన్యూ రోడ్డే ఉంటుంది. మనకి గోదావరి నది దాటిన తర్వాత 10 to 12 కిలోమీటర్స్ అయితే వస్తుంది టెంపుల్కి డిస్టెన్స్. బీచ్కి దగ్గరలోనే ఉంటుంది, మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ డిస్టెన్స్ మీకు ట్రావెలింగ్కి కొంచెం టైం అనేది పడుతుంది. మీరు ప్లాన్ చేసుకోండి. మనకి నర్సాపురానికి అయితే దగ్గరలో ఉంటుంది ఇది, సెకనేటిపల్లి మండలం. మీరు ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. బీచ్ కూడా దగ్గరలో ఉంటుంది కాబట్టి మీరు దర్శనం చేసి బీచ్లో ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయాలన్నా చేయొచ్చు. ఇటు టెంపుల్ దర్శనం అవుతుంది, మీకు అటు ఎంజాయ్మెంట్ అవుతుంది. ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి చాలా మంచి ఏరియా అని అయితే చెప్పొచ్చు. మనమైతే గుడికి రీచ్ అయిపోయామండి. మీకు డీటెయిల్గా ఇప్పుడు ఏ ఏరియాలో ఉంది గుడి ఏంటనేది క్లియర్గా చెప్తానండి. తూర్పుగోదావరి జిల్లా సెకనేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో ఉందండి, నరసాపురానికి దగ్గరలో. మీరు గోపురం చూస్తున్నారు కదా, చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. పైనుంచి కిందకి విగ్రహాలు కూడా చాలా నీట్గా ఉంటాయి. మనమైతే గుడి లోపలికి అయితే వెళ్ళిపోయే లోపలైతే అంత క్లియర్గా చూద్దాం గుడి లోపల ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ 3 పాయలుగా చీరిన గోదావరి నది శాఖ అయిన వశిష్ఠ గోదావరి అంతర్వేది వద్దే బంగాళాఖాతంలో కలుస్తుందండి. ఇది చాలా ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఇది చాలా ప్రాచీనమైన ఆలయం. ఇది మొత్తం కూడా రాయితోటే కన్స్ట్రక్షన్ చేశారండి.
పాత ఆలయం శిథిలం అయిపోవడం వల్ల కొత్తగా మళ్ళీ దీన్ని నిర్మించారని చెప్తున్నారు. మీకు కనిపిస్తుంది క్లియర్గా. ఇదంతా కూడా రాతితో నిర్మించిన ఆలయం అండి. మనకి గర్భగుడిలోకి అయితే ఎంట్రీ లేదు. గర్భగుడిలో విగ్రహానికి అయితే ఎలవ్ లేదు. మనం బయట మాత్రమే షూట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. మీరు ఇక్కడ వీడియో ఏదైనా షూట్ చేసుకోవాలంటే ముందుగా కమిటీ వాళ్ళని సంప్రదించి మీరు పర్మిషన్ అయితే తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, మీకు విగ్రహాలు కానీ ఫినిషింగ్ కానీ ప్లేస్ కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. చాలా క్లియర్గా ఉంటుంది. ఈ గుడిని అయితే అగ్నికుల క్షత్రియులు శ్రీ కోపనాథి కృష్ణంరాజు గారు అయితే నిర్మించారంటండి. ఆయన ఆధ్వర్యంలోనే ఈ గుడి మొత్తం నడిచేదంట. కానీ ఆయనకు వారసులు ఎవరు లేనందువల్ల మొగల్తూరు వారికి ఈ టెంపుల్ని అప్పగించారైతే నాకు ఇక్కడ ఉన్న కొంతమంది అయితే చెప్పారు. ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యజ్ఞానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని పురాణాల్లో ఉందంటండి. అందుకనే అంతర్వేది అనే పేరు కూడా వచ్చిందని చెప్తున్నారు. మనకి టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. చాలా క్లియర్ ఫినిషింగ్ ఉంటుంది. మీకు ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. కానీ మొత్తం రాతితో నిర్మించిందండి. మీరు క్లియర్గా చూడొచ్చు. ఒక సైడ్ మొత్తం మీకు రాతి క్లియర్గా కనిపిస్తుంది. రాతితో కట్టిన ఆలయం శిథిలమైపోతుందని దాన్ని మళ్ళీ కొత్తగా నిర్మించి దానికి మొత్తం కలర్స్ అన్నీ వేసి ఫినిషింగ్ అయితే ఇచ్చారండి. మనకి తెల్లవారుజామున 5 గంటలకు వస్తే శ్రీ స్వామివారి నిజరూప దర్శనం జరుగుతుందండి. అంటే అప్పుడు పంచామృతాలతో అభిషేకం చేస్తారంట. అలంకరణ ఏమీ లేకుండా నిజరూప దర్శనం అయితే దొరుకుతుందంట. తర్వాత మొత్తం నూతన వస్త్రాలతో అలంకరించి అలంకరణ రూపంలో మాత్రమే మనకు కనిపిస్తారు. మీరు నిజరూప దర్శనం చేసుకోవాలంటే తెల్లారుజామున 5 గంటలకు వస్తే మీకు ఆ దర్శనం కలుగుతుందని చెప్పి చెప్పారు. ఇక్కడ ఎవ్రీడే మార్నింగ్ తెల్లారగట్ల 5 గంటలకు అయితే పూజ చేస్తారంటండి. అండ్ టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుందండి. మీకు ఇక్కడ అన్నదానానికి సపరేటు కౌంటర్ అయితే ఉంది. షెడ్లా నిర్మించారు. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారని అయితే చెప్పారు. మీకు టెంపుల్లో చూడడానికి చాలా నీట్గా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూరు కూడా ఏరియా ఎక్కువ అయితే ఇచ్చారు. మనకి బీచ్ కూడా దగ్గరలో ఉండడం ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు.